మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు వెంకన్న. నేను కాసం ఫ్యాషన్స్ మైబాద్ స్టోర్ మేనేజర్ని. సో లాస్ట్ నైట్ 12 o'clockకి దొంగతనం జరిగింది మా స్టోర్లో. సో బయట నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. దెన్ రెస్పెక్ట్ నియర్ బై సిఐ గారుని అడిగాము, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. సో క్యాష్ వచ్చేసి 2,38,000 పెట్టి క్యాష్ 1,00,000 ఉంటుంది. సో ఓవరాల్గా 3,40,000 వరకు ఉంటుంది. సో ఆ 3,40,000 మిస్ అయింది. సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, చేసి చెప్తాను చెప్పారు. కెమెరాస్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఏమీ లేదు, అన్నీ తీసుకెళ్లారు, వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఏం లేదు. టాస్క్ కార్డ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా వచ్చారు, నేను ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం 48 సీసీ కెమెరాస్ సార్, ఒక 3-4 సీసీ కెమెరాస్ వెళ్ళాయి, తీసుకెళ్లారు. నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఒక్కటి కూడా లేవు, 3 హార్డ్ డిస్క్ మొత్తం తీసుకెళ్లారు. లోపల అంటే బయట నుంచి పైన టెర్రస్ సార్, బయట సైడ్కి బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పై నుంచి టెర్రస్ నుంచి అక్కడ డోర్ ఉందండి, ఆ డోర్ని ఇరగొట్టేసి లోపలికి వచ్చేసి సెక్యూరిటీ ఉన్నది సార్, బయట ఉన్నది కానీ లాస్ట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు. 12 o'clockకి మనకు ముందు ఉన్నాడు సెక్యూరిటీ. సో లాస్ట్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ వేశారంట, అప్పుడేం కనబడలేదు. సో ఆయన ఎట్లా వచ్చారు అన్నది ఇన్ఫర్మేషన్ లేదు సార్. సేఫ్లో సార్, సేఫ్ లాకర్ ఉంటుంది మాకు, ఆ లాకర్లో పెట్టాము, కీ కూడా ఉంది, దానికి మేము స్టిక్కరింగ్ కూడా వేసాము. సో గ్యాస్ కట్టర్ అయితే ఉంది సార్, చెయ్యి అయితే లోపల పోతుంది, చెయ్యితోటే తీసుకున్నాడు ఆ గ్యాస్ కట్. అవును సార్, గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసేసి ఓపెన్ చేసుకున్నాడు, అంటే లాక్ తీయలేదు, కట్టర్ తోటే కట్ చేసి ఓపెన్ లోపల చేయి పెట్టేసి తీసుకున్నాడు క్యాష్. సార్ పైనుంచి టెర్రస్ పైనుంచి వచ్చారు సార్. సో సీసీ కెమెరాలో కూడా చూశారు సార్ వాళ్ళు. సో దాని అది ఎంక్వైరీ. ఈరోజు ఉదయం కాసం షాప్లో దొంగలు పడ్డారని చెప్పి సమాచారం మేరకు ఇలా రావడం జరిగింది. దీంట్లో సుమారుగా 2 లక్షల దాకా క్యాష్ పోయింది అంటున్నారు. ఇంకా మనకు కంప్లైంట్ రాలేదు, కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు రాత్రి 10 గంటలకు షాప్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లాకర్లో క్యాష్ పెట్టిన దాన్ని గుర్తెలిన దొంగలు వచ్చి ఆ యొక్క లాకర్కి హోల్ చేసి క్యాష్ ఎత్తుకుపోయినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్టి యాజమాన్యం నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి త్వరలో దొంగలను పట్టుకోవడం జరుగుతుందని. క్లూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ అందరూ కూడా రావడం జరిగింది. క్లూస్ ఇంకా సేకరిస్తున్నాం. వాటి సమాచారం అంతా సేకరించిన తర్వాత తొందరలోనే దొంగను దొరకబట్టి సుమారు ఇంకా ఫిర్యాదు అందలేదు, ఫిర్యాదు తీసుకొని తర్వాత